హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ డబ్బులు విడుదల. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది. 2019 ఫిబ్రవరిలో పంట సాయం కింద రైతులకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో పీఎం కిసాన్ సన్మాన్ నిధి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు బ్యాంక్ అకౌంట్లో ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున డిపాజిట్ చేస్తారు. మొత్తం ఏడాదికి 6,000 లభిస్తాయి. ఇవి ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు కేంద్రం 17 విడతల్లో డబ్బులు విడుదల చేసింది. ఇప్పుడు అన్నదాతకు 18వ విడత డబ్బులకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విడత నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈ 3 ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 17వ విడత నిధుల్ని జూన్లో 2,000 చొప్పున రిలీజ్ చేశారు. 2024 జూన్ 18న అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. ఈసారి 12 కోట్ల మంది రైతులు 18వ విడత కింద 2,000 చొప్పున అందుకుంటున్నారు అని సమాచారం. అయితే పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద ప్రతి విడతలో ఆర్థిక సాయం అందుకోవాలంటే రైతులు తమ మొబైల్లో ఈకేవైసీ పూర్తి చేయాలి. ఇందుకు రైతులు గూగుల్ పే స్టోర్ నుంచి పీఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. లేదంటే పీఎం కిసాన్ వెబ్సైట్లో లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ లింక్ చేయాలి. ప్రధానమంత్రి పీఎం కిసాన్ ద్వారా వచ్చే డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఆధార్ కార్డు ఆధారంగా ఫ్రాడ్ జరగకుండా అర్హులైన రైతులకు మాత్రమే బెనిఫిట్స్ అందేలా కేంద్రం జాగ్రత్త పడుతుంది. ఆధార్ లింక్ చేయకపోతే మనీ క్రెడిట్ అవ్వదు. అందుకే రైతులు తమ ఆధార్ కార్డును, బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసుకోవాలి. అంతేకాకుండా అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అనే ఆప్షన్ కూడా ఎలిజిబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే డబ్బులు త్వరలో వస్తాయి. భూమి రికార్డులు వెరిఫై చేయించాలి. పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ప్రతి ఇన్స్టాల్మెంట్ అందుకోవాలంటే రైతులు తమ భూమిని సంబంధించిన రికార్డులు ప్రభుత్వం వద్ద వెరిఫై చేయించాలి. ఇలా చేయకపోతే రైతుల ఖాతాలకు డబ్బులు రావడంలో ఆలస్యం అవుతుంది. ఈ 3 పనులు పూర్తి చేయడం ద్వారా రైతులు 18వ విడత కింద త్వరగా 2,000 పొందవచ్చు. అక్టోబర్ నెలలో ఈ మనీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.